ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేసుకుందామండి. దీనికి కాకరకాయలు చిన్న కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ కూడా అలాగే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎల్లిపాయలు కొన్ని తీసుకోవాలి. కారము, పసుపు, సాల్ట్, కొద్దిగా పప్పుల పొడి తీసుకోవాలండి. ఇప్పుడు తయారు చేసుకుందామండి. ఇప్పుడు బాలో పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా కాగాక కాకరకాయలు చిన్న కట్ చేసుకున్నాము కదండి, అవన్నీ వేసుకుందాం. ఇందులో కాకరకాయ ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ వేసుకుందామండి, అలాగే పసుపు, తర్వాత సాల్ట్ వేసుకుందాం. వీటిని కలుపుకుందాం. ఎల్లిపాయ కారం వేసుకొని కలుపుకొని తర్వాత చిట్లం పొడి లేకపోతే పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు. చిట్లం పొడి లేదా పప్పుల పొడి వేసుకొని కలుపుకుందాం. ఇంకా కొద్దిగా పప్పుల పొడి వేసుకున్నాను. ఇప్పుడు కలుపుకుందాం. పప్పుల పొడి వేసుకుంటే కొద్దిగా అది చేదు అనేది తగ్గుతుంది, బాగా ఉంటుంది టేస్ట్. కాకరకాయ రెసిపీ రెడీ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్స్ పెట్టండి.